ముఖ్యంగా బీజేపీలో నేను కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అని చెప్పుకుంటున్నాడు. మరి వన్ ఆఫ్ ద మెంబరు ఈరోజు పాత బ్రిడ్జి పడిపోతే ఏం చేస్తున్నాడో మనం అందరం ఒకసారి ప్రశ్నించవలసిన అవసరం ఉన్నది. కనీసం ఆ పాత బ్రిడ్జి పడిపోతే కనీసం చూసే పరిస్థితి లేదు. ఈరోజు పార్థసారథి నీవు మాటలు కాదు చేతుల ద్వారా చూపిస్తేనే ప్రజలు నమ్ముతారనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. నీవు వాట్సాప్ల్లోనో లేకపోతే ప్రింట్ మీడియాల్లోనో ఎలక్ట్రిక్ మీడియాల్లోనో ఈ విధంగా నీవు మభ్యపెట్టే మాటలు మాట్లాడితే ప్రజలు నిన్ను విశ్వసించరు. కాబట్టి నీవు ఇప్పటికైనా చేతుల ద్వారా నీవు పని చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నది. ఎక్కడ కూడా మీరు అభివృద్ధి పనులు చేయలేదు. గంపుడు మట్టి కూడా మీరు వేయలేకపోగానే ఈరోజు ఎన్హెచ్ఏ బ్రిడ్జి పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వెంటనే అధికారులందరూ కూడా మాకు సంబంధం లేదు కాదు, ప్రజలందరూ కూడా మీకు పన్నులు కట్టినారు, పన్నులు చెల్లించినారు. ఆ పన్నుల ద్వారానే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు ఈరోజు ఆ బ్రిడ్జిని కట్టించవలసినటువంటి అవసరం లేదా అని సభాముఖంగా అడుగుదలుచుకున్నా. ఎందుకంటే ఎన్హెచ్ పేరుతోటి ఇది కేంద్రంది అన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి మరి ప్రధానమైనటువంటి వ్యక్తి ఇక్కడ ఆదోళనలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు పార్థసారథి. ఈరోజు నీవు డబ్బులు తీసుకురావడానికి ఎందుకు వెనకాల ఆడుతున్నావు? ఆ రోజు కేంద్రంలో నేను కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అన్నావు. ఈరోజు వన్ ఆఫ్ ద మెంబర్ ఎక్కడ వెళ్ళినావు? ఈరోజు ఎన్హెచ్ఏ బ్రిడ్జిని నీవు కనీస కన్నెత్తి కూడా చూడలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి పార్థసారథి ఇక్కడ పడిపోయినటువంటి పాత బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జిని ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా డబ్బులని కేటాయించవలసినటువంటి అవసరం ఉన్నది. నీవు వెంటనే నరేంద్ర మోడీ తోటి ఇక్కడ రోడ్లు కావచ్చు, రవాణా కావచ్చు, వీటి గురించి చర్చించవలసినటువంటి అవసరం ఉన్నదని కూడా తెలియజేస్తున్నా. కాబట్టి ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు, అనేక మంది ప్రాణాలు బలికొనే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి పరిస్థితులు రాకోకుండా ముందరనే ప్రభుత్వము ఎన్హెచ్ఏ బ్రిడ్జిని వెంటనే నిర్మించి కొత్త దాన్ని ఏర్పాటు చేసి ప్రజల సౌకర్యార్థం చేయవలసినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వామపక్ష పార్టీలకి, కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నా పేరు జీమని, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు. ఇటువంటి అధిక వర్షాల వలన ఆదోనిలో పాత బ్రిడ్జి మొత్తానికి కూలిపోవడం జరిగింది. అది రాత్రిపూట కూలటం వలన అక్కడ ప్రజలు లేరు. ఆ ప్రమాదం నుంచి ప్రజలు బయటపడినటువంటి పరిస్థితి. మరి రోజు కూడా చిరు వ్యాపారులు దాని కింద ఉండి వ్యాపారం చేసుకుంటున్నారు. వామపక్ష పార్టీలో అనేక సంఘాలు పాత బ్రిడ్జిని వెంటనే తొలగించి కొత్త బ్రిడ్జిని నిర్మించాలని, అది పడిపోకముందునే అనేక సార్లు ఆర్టీఓకి ధర్నాలు చేసినారు, రాస్తారోకలు చేసినారు, వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. ఎన్నికల ముందు పార్థసారథి ₹1 కోటి మరి దాని మరమ్మతుల కోసం కేటాయిస్తామని చెప్పినారు. మరి ₹1 కోటి ఎక్కడ ఉన్నాయి? ఈరోజు నరేంద్ర మోడీ డబుల్ ఇంజన్ సర్కారు అని ఆ రోజు గొప్పగా చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఈ ప్రాంతంలోన పశ్చిమ ప్రాంతము, కర్నూలు జిల్లాకి పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితిని ఒకసారి చూడండి. మీరు హెలికాప్టర్లో వస్తారో, కాలినడకతో వస్తారో, జీపులతో వస్తారో, ఇక్కడ ప్రజల పరిస్థితిని అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రజలు మీకు ఓట్లు వేసినారు, సీట్ ఇచ్చి గెలిపించినారు. కాబట్టి వీళ్ళని ఎక్కడ కూడా వాళ్ళ విన్నపాలు ఆలకించడం లేదు, వినటం లేదు. మరి ఎక్కడ పడితే అక్కడ మనం ఒకసారి పరిశీలిస్తే మరి యువతల దర్గా దగ్గర, శ్రీనివాస్ భవన్ దర్గా దగ్గర నుండి అవతల క్రాంతినగర్, తిమ్మారెడ్డి బస్టాండ్ డౌనల్ వరకు చూస్తే దాదాపు 20 చోట్ల సైడ్ ప్రారగోడలు అయితేనేమి, మరి అర్లీ మార్నింగ్ పాదచారులు తిరుగుతున్నటువంటి ఫుట్పాత్ కానీ ఎక్కడిదక్కడ పడిపోయి డొరలు పడి, మరి ఆ చుట్టూ కూడా తాత్కాలికంగా మరి పెడ్లతో అడ్డం కట్టినటువంటి ఈ నేషనల్ హైవే అధికారులు, మరి అదేవిధంగా అనేక సార్లు మరి ట్రాక్టర్ అయితేనేమి, 4 వీలర్ కార్లు అయితేనేమి, మనుషులు అయితేనేమి, 2 వీలర్ అయితేనేమి కింద పడిన దాఖలాలు ఉన్నాయి. మరి 1-2 ప్రాణ నష్టం కూడా జరిగాయి. మరి ఇంకా ఎన్ని ప్రాణాలు పోయేంత వరకు ఈ యొక్క నేషనల్ హైవే అధికారులు అయితేనేమి, నేడు కేంద్ర రాష్ట్రంలో పరిపాలన ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కానీ ఈ చోదాన్ని చూస్తారో
మేము కూడా మరి వామపక్ష లౌకిక పార్టీలు ఎంతో సహనంగా అనేక సార్లు మరి ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాలు చేశాము, రాతపూర్వకంగా ఇచ్చినాము, సంతకాల సేకరణ చేసి కూడా ఇవ్వడం జరిగింది. అయినా ఆ యొక్క కొత్త ఫ్లేవర్ బ్రిడ్జిని నిర్మించడంలో మరి వీరు చూపిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ మరి గత 6 నెలల సంవత్సరం క్రితమే మరి మా ఆదోని స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మరి డబల్ ఇంజిన్ సర్కిల్లో భాగస్వాములు అయినటువంటి డాక్టర్ పార్థసారథి గారు కూడా మరి ఈ యొక్క ఫ్లేవర్ బ్రిడ్జికి దాదాపు ₹1 కోటి గ్రాంట్ వచ్చింది. వెంటనే పనులు మొదలు పెడతామని చెప్పి మరి ఆ ₹1 కోటి ఎక్కడున్నాయి, మరి ఎవరు వద్ద ఉన్నాయి, మరి ఎందుకు ఇంతవరకు కూడా ఆ వర్క్ స్టార్ట్ కాలేదు, లేకపోతే ఇంకా ప్రాణాలు నష్టపోయేంత వరకు కూడా శోధం చూస్తారని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తూ మరి ఈరోజు ఆదోనిలో ఉన్నటువంటి వామపక్ష లౌకిక పార్టీలు అందరూ కూడా కలిసి వెంటనే ఆ యొక్క పాత బ్రిడ్జిని తొలగించి మరి కొత్త బ్రిడ్జిని నిర్మాణం చేపట్టాలని చెప్పి మరి సంబంధిత సబ్ కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు అందరూ కూడా పూనుకున్నాము. ఈ వినతి పత్రం ఇచ్చిన తర్వాత కూడా మరి వామపక్ష లౌకిక పార్టీలు ప్రజాసంఘం కలిసి వచ్చే వాళ్ళంతా కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకుని దీని మీద ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఆదోని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి దిలీప్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వచ్చేసిన నాయకులకి అందరికీ నా నమస్కారము, పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారము. ఓవర్ బ్రిడ్జ్ సమస్య అనేది చాలా పాత సమస్య. మళ్ళీ ఎందుకో అధికారులు దానిపైన నిర్లక్ష్యంగా ఉన్నారు. దాని ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయింది. మళ్ళీ కొత్తగా నియామకమైన శాసనసభ్యులు గారు దానిపైన దృష్టి పెట్టి కనీసం దాన్ని మరమ్మతు చేయడమో, దానికి సంబంధించిన అధికారులు దాన్ని మరమ్మతు చేయడమో నామమాత్రంగా కాంపౌండ్ వాళ్ళు వేస్తున్నారు. అది పడిపోతున్నది. దాదాపుగా నిన్న మొన్న వచ్చిన చిన్న వర్షానికే అదృష్టవశాత్తు అది రాత్రిపూట జరిగినందుకు ఏది ప్రాణహాని జరగలేదు. మళ్ళీ ఏదైనా జరిగింటే దీన్ని ఎవరు బాధ్యత వహిస్తారు? కనీసము ఇప్పుడు సిమెంట్ వర్క్ లేకున్నా దాన్ని ఒక గ్రిల్ రూపంగా వేస్తే ఆ గ్రిల్ అన్నా కొంచెం సేఫ్టీగా ఉంటుంది. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఆ బ్రిడ్జ్ పైన వాహనాలు నడిచేటప్పుడు వైబ్రేషన్కి ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా నిలబడడం లేదు. ఖచ్చితంగా అధికారులు దీనిపైన సమాధానం చెప్పాలా. సమాధానం చెప్పని పక్షాన ఈ ఆందోళన ఇంకా గట్టిగా చేస్తామని హెచ్చరిస్తున్నాము. దీనికి సంబంధించిన అధికారులు దీనిపైన వివరణ కూడా ఇవ్వాలా. వివరణ ఇస్తూ పని కూడా సాగించి ప్రాణహాని కాకున్నట్ల నిర్మూలించాలా. దిలీప్ XYZ DCC ప్రెసిడెంట్. ఇప్పుడే కాదు, దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జికి సంబంధించిన అనేక సమస్యలు ఉండని వామపక్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. గతంలో ఒక మూడు సంవత్సరాల క్రితం మన రేణుకమ్మ దగ్గర ఒక కారు డ్రైవ్ చేసి కింద పడిపోవడం, ఆ రోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. అప్పుడుండే అంటే నేషనల్ హైవేకి సంబంధించిన అధికారులు అప్పుడే స్పందించి ఖచ్చితంగా వెంటనే దాన్ని మరమ్మతులు చేస్తామని ఆ రోజే చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఇప్పుడు ఈరోజు నేషనల్ హైవే గారు ఈరోజు ఫోన్ చేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించిన 3 కోట్లు నిధులు తెప్పించి దాన్ని మరమ్మతులు చేస్తామని చెబుతున్నారు. కానీ గతం నుంచి దాదాపు 10 సంవత్సరాల నుంచి వామపక్షాలు ప్రజా సంఘాలు అదేవిధంగా లౌకిక పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన చేసే ఇంతవరకు పట్టించుకొని అధికారులు ఇప్పుడు ఖచ్చితంగా చేస్తారని ఎటువంటి నమ్మకం లేదు. కాబట్టి వామపక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు అదేవిధంగా భవిష్యత్తు ఆందోళన కార్యక్రమం నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన వామపక్ష పార్టీల నాయకులకు అదేవిధంగా లౌకిక పార్టీ నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. నా పేరు PS గోపాల్, CPM పట్టణ నాయకులు. నిన్న పొద్దున్న 7 గంటల నుంచి దాదాపు 10 గంటల వరకు 10-15 ఫోన్లు వచ్చినాయి ఫ్లైఓవర్ పడిందని చెప్పి. అందుమూలంగా ఫ్లైఓవర్ పైన పోవడం జరిగింది. అక్కడ మన మిత్రులు సోదరులు కామ్రేడ్ లక్ష్మణ వాళ్ళ బృందం అయితేనేమి, CPI వీరేష్ వాళ్ళు అయితేనేమి అక్కడ రావడం జరిగింది. దాదాపు 1 గంట అక్కడ ఫ్లైఓవర్ పైన రాస్తా కూడా చేయడం జరిగింది. ప్రజలకు తెలిసిపోయింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అందరూ కలిసికట్టుగా పోయి R&B దగ్గర పోతే గారు మాకు సంబంధం లేదు, కర్నూలు హైవే గారు అని చెప్పినారు. ఆయన దగ్గర అక్కడ R&B ఆఫీస్ దగ్గర నుంచి మాట్లాడడం జరిగింది. ఆయన చెప్తే 3 కోట్లు ప్రపోజ్ చేసి సెంట్రల్కి పంపించినాం, మేము తప్పకుండా వస్తుంది 3 నెలలు అంటున్నాడు. 3 నెలల లోపల ఏదైనా పడి ఎవరైనా చనిపోతే ఎవరు జవాబుదారు?
నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా మీకు, ఈరోజు మీరు కడతారో ఇడిచిపెడతారో బళ్ళారులో ఉన్నటువంటి దుర్గమ్మ గుడి దగ్గర అండర్ గ్రౌండ్ ఫస్ట్ అక్కడ ఎట్లుంది ఆ ప్రకారంగా మీరు అండర్ గ్రౌండ్ చేస్తే మీకు తొందర అయిపోతుంది, ప్రజలు కూడా ఇబ్బంది పడరని చెప్పి నేను ఈ గారిని డిమాండ్ చేస్తున్నా. మీరు 3 కోట్లు వస్తాయి, 10 కోట్లు వస్తాయి, 300 కోట్లు వస్తాయంటే ఇప్పుడు ఎవరు చెప్పరు. నాకు తెలిసిన తెలిసిన అనుభవంతో చెప్తున్నా. ఈరోజు మనము ప్రపోజల్ చేసి అక్కడ కేంద్రానికి కానీ స్టేట్ కానీ పంపిస్తే అవి శాంక్షన్ కావు. మనం వెనకబడి ఆ డిపార్ట్మెంట్ ద్వారా అక్కడ తిరిగితే మాత్రం ఇలాంటివి శాంక్షన్ కావని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నా. ఎందుకంటే ఇవి చూసి దాదాపు 50 సంవత్సరాలు చూసి సాలైపోయింది. మనం ఏ ప్రపోజల్ పెట్టినా, ఏ లెటర్స్ రాసినా, ఏ ధర్నాలు చేసినా పరిస్థితి అధికారులకు చెవులో పూలు పెట్టినట్లు ఉంటుంది. అందుకే ఈరోజు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, తప్పకుండా నేను ఈ గారికి డిమాండ్ చేసిన తప్పకుండా వస్తుందండి 3 నెలలు. ఆ 3 నెలలు వచ్చిన తర్వాత మేము అక్కడ ఫుట్పాత్లో అన్నీ క్లీన్ చేసి క్లియర్ చేస్తామని. ఇంకొకటి, నిన్న మేము అక్కడ సెంటర్లో నిలబడినప్పుడు అది వెహికల్ పోతే అప్పుడే సెంటర్లో చాలా షేక్ అవుతుంది. నాకే భయం వేసింది. 15 నిమిషాలు నిలబడి వెహికల్ పోయినట్లు షేక్ అవుతుంది. ఇంతవరకు దేవుని దయ వల్ల ఎవరి ప్రాణ నష్టం జరగలేదు. సైడ్ పడుతున్నాయి కానీ సెంటర్లో పడితే మాత్రం ఎవరో ఏదో జరుగుతుంది. దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాలుగా వెహికల్, ఒక బొలోరో వెహికల్ కూడా డౌన్లో పడింది, పైనుంచి కార్లు పడినాయి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ప్రజలకు మా ఆదోని నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలకైతేనేమి, రైతు సోదరులకైతేనేమి, ఎవరికైనా కానీ ఏదైనా జరిగితే మాత్రం మీరే జవాబుదారని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నా. ఇప్పుడన్నా కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచేది టెంపరీగా చేయమని చెప్పి ఈ గారిని డిమాండ్ చేస్తున్నా. నా పేరు దేవశెట్టి ప్రకాష్, ఎక్స్ మార్కెట్ చైర్మన్, ఆదోని.